హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏడీబీ డ్రైవర్స్ విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి చెప్తా ఫ్రెండ్స్. ఇది విండోస్ 8 నుండి 10 వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్, పెద్ద లెంగ్తీ కూడా ఏం కాదు. మీరు సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోవచ్చండి. ఇది మ్యాక్సిమం చాలామందికి యూజ్ అవ్వకపోవచ్చు, బట్ నా ఛానల్ సపోర్ట్ చేయడం కోసమైనా ఈ వీడియోని కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని సజెస్ట్ చేయండి, అంటే షేర్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ డ్రైవర్స్ ద్వారా మన ఫోన్కి పీసీకి మధ్యన బ్రిడ్జ్లా ఉపయోగపడతాయండి. ఇవి ఏడీబీ డ్రైవర్స్ అంటే ఆండ్రాయిడ్ డీబగ్ బ్రిడ్జ్ అండి. సో ఇది డెవలపర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. మన ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్స్ని మోడిఫై చేయాలనే బగ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయాలన్నా వీటి ద్వారా మనం చేయొచ్చు. సో మన ఫోన్లో ఏమైనా అన్వాంటెడ్ యాప్స్, అన్ఇన్స్టాల్ అవ్వని యాప్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఈ డ్రైవర్స్ సహాయంతో మన ఫోన్కి సిస్టమ్కి కనెక్ట్ చేసి అలాంటివన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఓకే, ఇందులో చూపిస్తున్న ప్రాసెస్ ప్రకారం మీరు ఫాలో అయిపోండి. ఈజీయేనండి, దాన్ని చూస్తూ మీరు ఫాలో అయిపోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ఈజీ ప్రాసెస్సేనండి. తర్వాత ఏమైనా మోడిఫికేషన్స్ అలాంటివి చేయాలన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూడండి. అందుకనే నేను బ్యాక్గ్రౌండ్, అంటే స్క్రీన్ ఏం జరుగుతుందో దాని గురించి చెప్పకుండా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ మీకు ఇది ఉపయోగపడడం కోసం నేను చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోండి డ్రైవర్స్. ఇవి విండోస్ 8 నుండి 10 వరకు సపోర్ట్ చేస్తాయండి. యూనివర్సల్ ఏడీబీ డ్రైవర్స్ అంటారు ఇవి. సో ఈ విధంగా నేను ఫోన్లో చూపిస్తున్న ప్రాసెస్ ప్రకారం మీరు ఇన్స్టాల్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, మళ్ళీ నేను ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఫ్రెండ్స్, మనం రెడ్మీ ఫోన్స్లోను, రియల్మీ ఫోన్స్లోను బ్లోట్వేర్ ఎక్కువ ఉంటుందండి. అన్వాంటెడ్ యాప్స్ ఉంటాయి. అవి అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నా అన్ఇన్స్టాల్ చేయలేము, అవి అలా ఉంటాయి. ఈ రియల్మీ కమ్యూనిటీ ఇలాంటివన్నీ ఉంటాయండి. ఎంఐ కమ్యూనిటీ, ఎంఐ బ్రౌజర్స్, రియల్మీ బ్రౌజర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ అన్ఇన్స్టాల్ అవ్వు. సో అలాంటివన్నీ అన్ఇన్స్టాల్ చేయడం కోసం ఈ ఏడీబీ డ్రైవర్స్ అవసరం అవుతాయండి. సో వీటి ద్వారా అలాంటి అన్వాంటెడ్ యాప్స్ అన్నీ మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ యాప్స్ కూడాను మనకి జనరల్గా అన్ఇన్స్టాల్ అవ్వు, అవి కూడా చేసుకోవచ్చు అండి. సో వాటన్నిటికీ ఇవి ఉపయోగపడతాయి. ఫర్దర్గా ఇలాంటి రియల్మీ ఫోన్స్లో, ఎంఐ ఫోన్స్లో అలాంటి అన్వాంటెడ్ యాప్స్ ఎలా అన్ఇన్స్టాల్ చేసుకోవాలో నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తా. అందుకోసం ముందు ఏడీబీ డ్రైవర్స్ అవసరం కాబట్టి ఈ వీడియో చేశాను. ఈ ఫర్దర్గా ఉపయోగపడుతుందండి ఏడీబీ డ్రైవర్స్ ఎందుకు ఉపయోగపడతాయో. సో నెక్స్ట్ వీడియోస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఈ వీడియో.